On discussion lo next problem number 16. Vamshi account prepare. Okay. Prepare Vamshi account from the following transactions. Balance due to Vamshi 4,400. Purchase goods from Vamshi 1,500. Goods sold goods to Vamshi 1,200. Received a check from Vamshi 1,000. Paid cash to Vamshi 100. Vamshi returned goods 200. Purchased goods from Vamshi 300. Vamshi account settled with 5% discount. 5% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇంత అన్ని క్వశ్చన్స్ లో ఇంత ముందు దాంట్లో 10% ఇచ్చాడు. ఈ క్వశ్చన్ లో 5% ఇచ్చాడు. మనం మళ్ళా చేద్దాం. సమ్ దీని సొల్యూషన్ కూడా చేద్దాం. రాసుకోండి. ఫార్మాట్ వేసుకోండి. క్రెడిట్ Vamshi particulars GF number amount date particulars GF amount in rupees. Clear? Amount in rupees compulsory. Okay. ఎందుకంటే కంట్రీ రిప్రజెంటేషన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ ఏముండదు కానీ బట్ స్టేజ్కి వచ్చినాక రియల్ టైమ్ ఆఫ్ అకౌంట్స్ చేసినప్పుడు డిఫరెంట్ కంట్రీస్ అకౌంటింగ్ నోట్స్ ఉంటాయి కాబట్టి అది ఇంటర్ కంపెనీ అమాల్గమేషన్ కన్సాలిడేషన్ చేసినప్పుడు మనకి క్లారిటీ కంట్రీ రిప్రజెంటేషన్ మనకు డిస్కషన్ అవసరం ఉండదు. మనకు అవుట్ ఆఫ్ సిలబస్ ప్రజెంట్లో మన క్లాస్లో మనకు ఉన్నది బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత అమౌంట్ 4,400. డేట్ ఎంత ఫస్ట్. ఇది ఆగస్ట్ మంత్. ఓకే. ఇక్కడ హింట్ వచ్చేసి అమౌంట్ డ్యూ ఇది ఒక్కటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే హింట్స్ చెప్తాను. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ఓకే. పర్చేజ్ గుడ్స్ ఫ్రమ్ బై పర్చేజెస్ 1,500. goods purchased from అన్నాడు. క్లియర్. ఓకే. నెక్స్ట్ ఈ డేట్ ఎంత 5th. నెక్స్ట్ ఈ డేట్ 10th. టూ సేల్స్ ఫ్రమ్ అన్న బై బ్యాంక్ చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ఎంత 1,000 రూపీస్. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ పేడ్ క్యాష్ టు Vamshi టు క్యాష్ paid to on date 17th 100 rupees. Once returned goods అన్నాడు. ఏం చెప్పలేడు. టూ చెప్పలేడు. బై ఫ్రమ్ చెప్పలేడు. ఏం చెప్పలేడు. బై చెప్పలేడు కాబట్టి ఇక్కడ పర్చేస్ ఉంది కాబట్టి వెయిట్ ఏ మినిట్.
assumption by purchases return the next goods by purchase account దీని into goods returned from as well as goods returned from ఎంత అమౌంట్ ఓకే బ్యాలెన్సింగ్ చేస్తే క్లోజ్ చేయొచ్చు అకౌంట్ చలో క్యాలిక్యులేషన్ ఆఫ్ డిస్కౌంట్ total of credit side minus total of debit side సార్ మీరు అడగవచ్చు డెబిట్ రాసుకుంటూ క్రెడిట్ రాసుకుంటూ ఇక్కడ అమౌంట్ ఏవి ఎక్కువ ఉన్నది 1200 100 1300 ఇవి ఎంత ఉంది 4400 1500 1000 ఇవన్నీ కలిపి ఇవే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి టోటల్ ఆఫ్ క్రెడిట్ సైడ్ మైనస్ టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ ఇంటూ డిస్కౌంట్ ఎంత ఇచ్చిండో ఈ 5% ఇచ్చిండు 5% ఇచ్చిండు క్వశ్చన్ క్లియర్ 4400 1000 100 plus 500 minus 1200 minus 100 into 5 by 100 nothing but 1600 minus 1300 into 5 by 100 is nothing but 6300 into 5 by 100 is nothing but 350 rupees. Okay. మీకు ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేటర్ వేరు మీరు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ 2 జీరోస్ తీసేసేది 63 into 5 వేస్తే 350 రూపీస్. ఇప్పుడు మనము ఇక్కడ రాసుకోండి డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత 315 as well as 2 ఏం చెప్పలేడు బ్యాంక్ చెప్పలేడు చెక్ చెప్పలేడు చెక్ క్యాష్ రాసేసుకున్నాము 31st ఇక్కడ కూడా అమౌంట్ చెక్ చేసి టోటల్ వేసి చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి వర్కింగ్ నోట్ నెంబర్ 2 అకౌంట్ settlement amount total of credit side minus total of debit side minus discount received that is equal to 7600 minus 1300 minus 315 that is equal to 6300 minus 315 that is equal to 5985. This is the amount settlement. Discount received వచ్చినాక డిస్కౌంట్ వచ్చినాక మనకు 5985 వస్తుంది. ఓకే క్యాలిక్యులేషన్ చెక్ చేసి టాలీ అవుతాయి మీ బుక్స్ ఆఫ్ అకౌంట్ మీ బుక్స్కి ఇంటర్మీడియట్ బోర్డ్ బుక్కి మన ఆన్సర్ టాలీ అవుతుంది. ఈ టోటల్ ఎంత వచ్చిందమ్మా అంటే 7600 ఇక్కడ కూడా 7600 చెక్ చేసుకున్న ఆన్సర్ మీకు సాఫ్ట్ కాపీ కూడా ప్రొవైడ్ చేస్తాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ సమ్ క్లోజ్ చేసేసి థ్యాంక్ యూ.